ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం వీరందరి ఖాతాలకు డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే బ్యాంకుల్లో కూడా అయితే పడుతున్నాయి. మీరు బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవచ్చు. అయితే ఎవరికి విడుదల చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ చెప్పారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిద్దిపేట పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి రైతు భరోసా స్కీమ్ నిధులను అయితే విడుదల చేశారు. రైతులు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 3,600 కోట్ల రూపాయలను కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవి మనకు బ్యాంకులు అయితే జమ అయిపోయాయి. రైతులు తప్పనిసరిగా మీరు మీ యొక్క డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి. బ్యాంకులకు వెళ్ళి పడి ఉంటే కనుక మీరు విత్డ్రా చేసుకొని తీసుకొని అయితే రావచ్చు. 45 రోజుల్లో మనకు మూడో విడత 9,000 కోట్ల రూపాయలు అకౌంట్లో జమ అయ్యాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే రైతులు ఇక్కడ ఏం గమనించాలంటే కొంతమంది రైతులకు అమౌంట్ అనేది జమ కాకపోయినప్పటికీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఏ కారణాల వల్ల జమ కాదు ఏంటనేది మీకు సింపుల్ టిప్ అయితే చెప్తాను. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏంటంటే మీరు రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు డబ్బులు ఇది బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చేసి ఉంటారు. అయితే ఇచ్చినప్పటికీ ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదనేది మనం చూసుకోము. డైరెక్ట్గా మనము మనం కంగారులో అయితే ఇచ్చేసి ఉంటాము. అయితే ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ఏదైతే ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ లింకప్ చేశారా లేదనేది చెక్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసిఐ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కి చేయకపోతే మీకు డబ్బులు అనేవి పడవు. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్కి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్కి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు. ఎన్పిసి తప్పనిసరిగా చేసుకోవాలి. మీ దగ్గర 10 అకౌంట్లు ఉన్న 5 అకౌంట్లు ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఆ ఎన్పిసి అనేది ఒకే ఒక అకౌంట్ అనేది అవుతుంది. ఆ ఒకే ఒక అకౌంట్కి అయిందా లేదా మీరు చెక్ చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అయిందా లేదా అనేది మీరు బ్యాంకులకు వెళ్ళి అంటే మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు ఎన్పిసి అయ్యిందా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ కాకపోతే వాళ్ళే అక్కడ ఎన్పిసి అయితే చేసేస్తారు. ఒకవేళ మీకు ఏదైనా అడిషనల్గా ఏదైనా వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మేబీ దానికి అయ్యి దీనికి అవ్వకుండా ఉన్నా కానీ అది మీరు క్యాన్సిల్ చేయించుకొని దీనికి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది చేసుకుంటే కనుక మీకు రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులు అనేది పడతాయండి. సో ఎవరైనా పడకపోయి టెన్షన్గా ఫీల్ అవుతుంటే ఇది చాలా సింపుల్ టిప్స్. మీరు తప్పనిసరిగా ఇదైతే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు రైతు భరోసా పథకానికి సంబంధించి. మనకేంటంటే ఆల్మోస్ట్ 3,600 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు. బ్యాంకుల్లో పడిపోతున్నాయి. సో చాలామంది విత్డ్రా చేసుకున్నారు. కొంతమంది ఎవరైతే విత్డ్రా చేసుకోలేదో ఇంకా పడకుండా ఎవరైతే పడలేదని చెప్పేసి ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.